హాయ్ అండి, నేను మీ సురేఖని. ఈరోజు మీకు పంకిన్ కుకీస్ చూపిస్తాను. ఇది మా పిల్లలు చిన్నప్పుడు బాగా చేసేదాన్ని, వాళ్ళకి చాలా ఇష్టం. అందుకోసం మళ్ళీ ఒకసారి మీరు చేసి చూపిస్తున్నాను. మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు దగ్గరికి వచ్చేస్తాయి. ఏదైనా మీకు నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్స్ బాక్స్లో షేర్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు మనం రెసిపీ చూద్దాం. ఫస్ట్ 200 గ్రామ్స్ పంకిన్ పీస్ తీసుకుందాము. తర్వాత పల్లీలు, పంకిన్, ఫ్లోరు, మైదా కూడా ఒక 400 గ్రామ్స్, పల్లీలు ఒక 200 గ్రామ్స్, కొంచెం ఆయిల్. పల్లీలని మనం వేపుతాం అన్నమాట. కొంచెం వేపుకుని ఆ పొట్టు తీసేసుకోవాలి. ఇది చూసారా, ఇది కొబ్బరి చిప్పతో చేసిన గరిటె అనమాట. చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా చూడండి, స్పూన్ రెస్ట్ అనమాట, స్పూన్ స్టాండ్. ఇవేమో పల్లీల్ని మనం పొట్టు తీసేసుకున్నాము. ఇది మిక్సీ చేసుకుంటాం అనమాట. ఈ గ్రైండర్ కూడా, ఈ డ్రై గ్రైండరు ఇది కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ డ్రై గ్రైండర్ అనమాట, సింగిల్ పీసు. ఈ గుమ్మడికాయ ముక్కకి తోలు తీసేసుకుంటాం మనం. తోలు తీసేసుకుని తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి స్టీమ్ తోటి మనం ఉడకబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా, ఈ ముక్కలన్నీ స్టీమ్తో ఉడకబెట్టుకుంటాం. ఉడకబెట్టుకున్న తర్వాత పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్ని మళ్ళీ మనం తీసుకున్న మైదాలో కలిపేయాలి. కలిపేసేసి పల్లీలు కూడా మనం పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దీనిలో కొంచెం బేకింగ్ పౌడరు, కొంచెం సాల్ట్ వేసుకుని ఆయిల్ వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకోవాలి, రౌండ్గా ముద్దలా చేసుకుని కొంచెం సేపు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం ఒక పెద్ద రొట్టెలాగా చేయాలి. ఇలా రౌండ్గా పెద్దగా అవుతుంది. మొత్తం అంతా ఒకే రొట్టె చేయాలన్నమాట, ఒకటే పెద్దది. చూడండి, అలాగా పెద్దగా చేయాలి. దీనిలో నేను ఆయిల్ వేసేస్తున్నాను కదా, నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. ఆలివ్ ఆయిల్ వేసుకుని మనం కొంచెం అలా స్ప్రెడ్ చేసుకుని తర్వాత మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ వేసుకుని స్ప్రింకిల్ చేసుకోవాలి దాని నిండా. చూడండి, లైట్గా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత పల్లీల పౌడర్ ఉంది కదా, ఆ పల్లీ పౌడర్ వేసుకోవాలి. అలా స్ప్రింకిల్ చేయాలి, మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, తర్వాత సెంటర్లో ఒక హోల్ పెట్టి ఆ హోల్ని రోల్ చేయాలండి. చూడండి, ఈ టైప్గా చేస్తే చాలా బాగా వస్తుంది. ఆ చేయటంలోనే దాని ఇది ఉంటుంది అనమాట. చూడండి ఎలా వచ్చేస్తుంది, ఎంత నీట్గా వచ్చేస్తుందో. మొత్తం అలాగ రౌండ్గా స్ప్రెడ్ చేయాలి, అన్ని వైపుల నుంచి కూడా అలాగ వచ్చేస్తుంది. రోల్ చేసేసుకోవాలన్నమాట. అట్లా చేసేసుకున్న తర్వాత చక్కగా మనం ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నువ్వులు తీసుకున్నాం. ఇందాక నువ్వులు చెప్పడం మర్చిపోయాను. నువ్వులు ఒక 1/2 కేజీ, కొంచెం అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందిలేండి. ఇది పీసెస్ కట్ చేసుకోవాలి. చూడండి, అలా 2 ఇంచెస్ పీస్ కట్ చేసుకుని ఒక్కొక్కటి మళ్ళీ రౌండ్గా బాల్ లాగా చుట్టుకుని కొంచెం అదుముకుని దాని మీద నువ్వుల్ని అద్దాలి. చూడండి, ముందు అటు పక్కన ఇటు పక్కన ఎడ్జెస్ని మూసేయాలి. ఫస్ట్ మూసేసి తర్వాత అంతా ఒక రౌండ్గా చేసుకోవాలి. చేసి కొంచెం ట్యాప్ చేయాలి. అట్లా కుకీ అనమాట, కుకీ లాగా చేసుకుని దానికి మన నువ్వులను అద్దుతాం. అటు ఇటు 2 వైపులన నువ్వులు అద్దేసేసి ఒక పక్కన పెట్టుకోవాలి, ఒక ప్లేట్లో. మొత్తం అన్నిటినీ కూడా అలా మనం రౌండింగ్ చేసుకుంటాం. కవర్ చేసుకుని ఇలా కుకీ లాగా చేసుకుంటాం అనమాట. చేసుకుని దానికి నువ్వులు అద్దేస్తాం. వేసుకుని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుని, ఇది యాక్చువల్గా నేను ఓవెన్లో పెట్టాలి. మా ఓవెన్ కొంచెం రిపేర్ వచ్చింది, అందుకని మీకు చూపిస్తాను. కానీ ప్యాన్లో కూడా చేస్తున్నాను, ఓవెన్లో కూడా చేసుకోవచ్చండి. ఓవెన్లో పెట్టుకున్నా సరే బాగా వస్తుంది. ఇంకా నువ్వులన్నీ అద్దేసేసుకుని పెట్టుకోవాలి, అన్నీ మొత్తం అన్నీ. చూడండి, అట్లా చక్కగా నీట్గా వస్తాయి కుకీస్ అనమాట, పంకిన్ కుకీస్ అనమాట. రండి మా కిచెన్ చూద్దరు కానీ. చూడండి మా కిచెన్, అన్ని ప్లాంట్స్ ఉంటాయి కిచెన్ నిండా కూడా. కొంచెం స్టవ్కి కొంచెం దూరంగానే పెట్టాను. దాని వెనకాల చూసారా క్యాండిల్స్ది,
అది క్యాండిల్స్ది ఏంటంటే ఒక గ్లాస్ అండి ఇది. అది హీట్ రెసిస్టెంట్ గ్లాస్ మీద నేను అలాగా క్యాండిల్స్ ప్రింట్ చేయించాను. అందుకని స్టవ్ వెనకాల ఉన్నా సరే ఆ క్యాండిల్స్ ఉన్నటువంటి గ్లాసుది బ్రేక్ అవ్వదు. ఈ దీనిలో వేసి మనం అలా కుక్ చేసుకుంటాం. చాలా సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి చేసుకోవాలి, బేక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది ఓవెన్లో పెట్టుకోవాలి, దీనిలో కూడా చేసుకోవచ్చు. మా ఓవెన్ కొంచెం రిపేర్లో ఉంది. చక్కగా చూడండి, ఎర్రగా కాల్చేస్తాం. ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి. సిమ్లోనే ఉండాలండి స్టవ్ అంతా కూడా, ఎందుకంటే స్లోగా బేక్ అయినట్టుగా అవ్వాలి కదా, స్లోగా అవ్వాలి. ఒకసారి మనం హైలో పెట్టేస్తే మాడిపోతుంది తప్పితే లోపలంతా మనకు ఉడకదనమాట. చూసారా ఎంత బ్రౌన్ షేడ్ వచ్చిందో. ఇదిగోండి మన పంప్కిన్ కుకీస్ ఇవి టేస్ట్ చూద్దాము ఒకసారి. ఇదిగోండి, ఇది చూసారా, మీకు ఇది లోపల లేయర్స్గా ఉండి చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగుందండి. ఇది మనకి నువ్వులు వేస్తాం కదా, నువ్వుల టేస్టు, లోపల పల్లీలు పొడి వేస్తున్నాము, ఆ టేస్టు అవన్నీ కూడా చాలా మిక్స్ అయ్యి బాగుంటుంది. మనం దీనిలో షుగర్ వేయలేదండి. షుగర్ వేయకుండా ఓన్లీ సాల్ట్, పెప్పర్ వేసాం కదా. దీనిలో కొంచెం సాస్ కానీ ఏదైనా కలుపుకుంటే చాలా బాగుంటుంది. సాస్ నంచుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. మళ్ళీ తర్వాత మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్ విత్ సురేఖ. బాయ్.